so much, yes. Along with Professor P. Haribabu, we are going to celebrate our distinguished guest, Professor Manoj Jakaria. So we are going to felicitate with a shawl and memento. So give your big applause. గట్టిగా చప్పట్లు శబ్దం రావాలి. అన్ని కోట్లు వస్తాయి మీరు గట్టిగా. నాకు తెలుసు ఫార్మర్స్ కి ఉపయోగపడినటువంటి అతి కొద్ది సైంటిస్టులు ప్రొఫెసర్ పి హరిబాబు గారు ఒకరు. హలో. And we got 20 crores from NAC funding agency during the period of our beloved registrar Dr. K. Sunita. Right now I am working in admin. సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత జలవనరుల మీద దృష్టి పెట్టడంతో పాటుగా మనకున్నటువంటి అపారమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని మన ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా బ్లూ ఎకానమీ అనే దాని మీద బాగా దృష్టి పెట్టి ఈ తీర ప్రాంతాన్ని ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ విక్రమసుపురం యూనివర్సిటీ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి యూనివర్సిటీ, తర్వాత చుట్టుపక్కల ఎన్ఐఓ ఇతర కేంద్ర సంస్థలతో కూడా కలిసి వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ బ్లూ ఎకానమీకి తోడ్పాటుగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయడం కోసం, విద్యార్థుల్ని దీనిలో నిపుణులుగా చేయడం కోసం ఈ ఇంటర్ డిసిప్లినరీ ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ గారు అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ముఖ్యమైన కృషి ఏంటంటే మన శ్రీనివాసరావు గారు, అది ఇంటర్ డిసిప్లినరీ. ఏ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఈ అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి అన్ని రకాల డిపార్ట్మెంట్లు మనకి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు సివిల్ ఇంజనీర్ దగ్గర నుంచి టాపీ మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్స్ ఎలా అయితే ఉంటున్నారో అన్ని రకాల వ్యక్తులు కలిస్తే తప్ప ఈ బ్లూ ఎకానమీలో ఉన్నటువంటి అభివృద్ధిని మనం తెచ్చుకోలేము, మన వాకిట్లోకి తెచ్చుకోలేమన్న ఉద్దేశంతో ఈ కండలేరు క్రీక్ దగ్గరకు వస్తున్నటువంటి కృష్ణపట్నం పోర్టులో అనేక రకాల వ్యాపార సంస్థల ద్వారా పోర్టుకి షిప్లు వస్తున్నాయి. ఆ షిప్పులు రావడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది అర్థం చేసుకోవడం, తర్వాత పర్యావరణ అభివృద్ధి కోసం కూడా మడ అడవుల్ని పెంచుకోవడానికి కూడా ఈ బ్లూ ఎకానమీ అనేది అన్నింటినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ విక్రమసింహ యూనివర్సిటీ అనేటువంటిది ఈ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతానికి ఈ బ్లూ ఎకానమీలో కీలకమైన పాత్ర పోషించడానికి 2 రోజుల సెమినార్ అనేటువంటిది విజయ గారి ఆధ్వర్యంలో చక్కటి పాత్ర పోషించగలిగితే తొలిమెట్టి కింద మనం భావించవచ్చు. Gaining knowledge from different subjects and also the technical courses like AI and machine learning. So AI and machine learning, these are the two tools which are inevitable for present day scientists working across the disciplines, and the participation of experts in this conference and their wisdom of knowledge sharing with the participants will be immensely helpful for the young budding researchers to choose marine biology as their career. And very soon in this university we are going to have a very good laboratory with the support of NIOT, National Institute of Ocean Technology, Chennai, which is further assisted by the Ministry of Earth Sciences.